హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టుడేస్ వీడియో. ఈ వీడియోలో మనం హిందూపురంకి ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ లక్ష్మీ గవి రంగనాథ స్వామి ఆలయాన్ని సందర్శిద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. భక్తులు కాళ్ళు కడుక్కునే చోటు ఇది. అక్కడ పెంకులతో కట్టిన కుటీరంలాగా కనబడుతోంది కదా, అక్కడ విఘ్నేశ్వరుని విగ్రహం ఉంచారు. కొండపైకి ఎక్కడానికి మెట్ల దారి అండి అది. విఘ్నేశ్వరుణ్ణి సమీపిస్తున్నాం. ఇదేనండి ఇందాక మనం చూసిన విఘ్నేశ్వరుడు. మెట్లు ఇక్కడి నుంచి స్టార్ట్ అండి, అందుకే ఇక్కడ పాదాలను ఉంచారు స్వామివారివి. ఇందాక మనం స్టార్టింగ్ పాయింట్ అండి మెట్లు. కొండ కొంచెం ఎక్కాక కొండపై నుంచి వ్యూ ఇది. చూడండి ఎంత అందంగా ఉందో. కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత కొండపై నుంచి వ్యూ అండి ఇది. శ్రీ లక్ష్మీ గవి రంగనాథ స్వామి ఆలయానికి ఎలా చేరుకోవాలంటే, హిందూపురం నుంచి కదిరి వెళ్ళే మార్గంలో హిందూపురం నుంచి 15 కిలోమీటర్ల ప్రయాణం చేసిన తర్వాత రాచపల్లి అనే గ్రామం వస్తుంది. ఆ గ్రామంలో మెయిన్ రోడ్లోనే జెడ్పిహెచ్ఎస్ స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్కి ఎదురుగా చలివెందుల గ్రామంలోకి వెళ్ళే రూట్ ఉంది. మెయిన్ రోడ్లో నుంచి టర్నింగ్ తీసుకున్న తర్వాత 2 కిలోమీటర్లు ప్రయాణిస్తే చలివెందుల అనే గ్రామం వస్తుంది. ఆ ఊరి వాళ్ళని అడిగితే చెప్తారు గవి రంగనాథ స్వామి ఆలయానికి ఎలా వెళ్ళాలంటే ఎవరైనా చెప్తారు. అలా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. కొద్ది దూరంలో నామాలు కనపడుతున్నాయి చూడండి. ఇంకక్కడి నుంచి కొద్ది దూరం ఉంటుందంటే. ఇంకా ఇక్కడి నుంచి కొన్ని మెట్లు ఎక్కితే ఆలయం దగ్గరకు చేరుకోవచ్చు మనం. పూర్తి కొండపై నుంచి వ్యూ అండి ఇది. చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ లొకేషన్సో. కనుచూపు మేరలో అన్ని చెట్లు, పొలాలు, అక్కడక్కడ చెరువులు కనపడుతున్నాయి. ఇందాక మనం నడిచి వచ్చిన మెట్ల మార్గం ఎంత గ్రీనరీనో చూడండి. కొండపై నుంచి ఎంత అందంగా కనబడుతుందో. ఇక ఈ కాస్త మెట్లు ఎక్కితే టెంపుల్ వచ్చేస్తుంది. ఇంతవరకు మనం నడుచుకుంటూ వచ్చిన మెట్ల దారి చూడండి. కొండపై నుంచి నేచర్ ఎంత బ్యూటిఫుల్గా కనపడుతుందో. స్టార్టింగ్ పాయింట్లో వినాయకుని విగ్రహం చూసాం కదా మనం. కొండపై నుంచి ఇలా కనపడుతోంది. కొండపై నుంచి పంట పొలాలు, నేచర్ ఎంత బ్యూటిఫుల్గా కనపడుతుంది. ఇదేనండి రంగనాథ స్వామి టెంపుల్. టెంపుల్ లోపల ఉన్నాం ఇప్పుడు మనం. కొండపై వెలిసిన శ్రీ లక్ష్మీ గవి రంగనాథ స్వామి వారిని దర్శించుకుంటున్నాము. లక్ష్మీదేవి సమేతంగా స్వామివారు ఇక్కడ వెలిశారు. విగ్రహం చూడండి ఎంత చూడముచ్చటగా ఉందో స్వామివారిది. కొండపైన స్వామివారు ఒక గవి లాంటి ప్రదేశంలో వెలిశారు. అక్కడే స్వామివారికి ఆలయాన్ని నిర్మించారు. చూడండి కొండరాళ్ళ మధ్యలో స్వామివారు వెలిశారు. ఇక్కడ రంగనాథ స్వామివారు ఆలయం లోపలి భాగం అండి. ఇక్కడ వివిధ దేవతల ఫోటోలు ఇక్కడ ఉంచారు. ఆలయం లోపలి దృశ్యాలు. శ్రీ లక్ష్మీ గవి రంగనాథ స్వామి గుడి వెనుక సైడ్కి ఒక దారి ఉంది. అక్కడికి నడుచుకుంటూ వెళ్తే శివలింగం, నాగప్రతిమలు, అలాగే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని చూడొచ్చు. సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహం. కొండపైన నేచర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. కొండపైన వ్యూ ఇది. ఇక్కడ బండరాళ్ళ నడమ గుంతలాగా ఉంటే అక్కడ నీళ్లు వదిలారు. ఇది కోనేరు కాదు, కానీ కోనేరులాగా ఏర్పాటు చేశారు. అందులో శివలింగాన్ని ఉంచారు. ఇక్కడ నేచర్ చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. చూడండి కనుచూపు మేరలో అన్ని కొండలే కనిపిస్తున్నాయి. ఎంత అందమైన నేచరో చూడండి ఇది. ఇటువంటి చోటులో కాసేపు గడిపిన మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా, ఆనందంగా ఉంటుంది.
తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి ఇది. ఇక్కడ నేచర్ని చూస్తుంటే మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. వచ్చిన సందర్శకులు భోజనాలు చేసి విశ్రాంతి తీసుకోవడానికని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఏమంటే కొండపైన ఎటువంటి దుకాణాలు లేవండి. మనకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్, వాటర్ అన్నీ మనమే తెచ్చుకోవాలి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.